హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలా. నేను గోదావరికి వెళ్ళానండి. గోదావరి దగ్గర రైలు దొరికినాయి. రైలు దొరికితే రైలు తీసుకొచ్చానండి. రైలు తీసుకొచ్చిన అమ్మటే కూర ఉండేనండి. కూరతో పాటు మనం ఒక స్పెషల్ చేయాలని ఇది ఒక రకమైన స్పెషల్గా రైల్ని తీసుకొచ్చి ఒక 9 రైలు కోడు చికెన్ పీసులు కాలుస్తారు కదా నిప్పుల మీద, అలాగే నేను గ్యాస్ మీద కాలుస్తామని అనుకున్నాను. అయితే గ్యాస్ మీద కాలుద్దామని ఐడియా వచ్చింది. అయితే దాంట్లో 9 రైలు మాత్రం తీసి పక్కన పెట్టి ఆ ప్లేట్లో పెట్టి అందులోను ఉప్పు కారం, అయితే అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, తగినంత సాల్టు అన్నీ వేసానండి. వేసి బాగా మిక్స్ చేస్తున్నామండి. మిక్స్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం ఇంత క్లారిటీగా కలిపేసి దాన్ని ఎలాగా మనం కాల్చాలా అన్న ఐడియా వచ్చింది నాకు. అంటే బొంగు చికెన్ అంటారు కదా, బొంగు చికెన్ కాకుండా ఇంకోటి ఏంటి, అది నిప్పుల మీద కలుస్తారు కదా చికెన్, అలాగే కాల్చాలని రైల్ని అనుకున్నాను అనమాట. అనుకుంటే ఆ రైల్ని ఎలా కాల్చాలా అని అది ఐడియా తట్టకపోతే నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఎమ్మటే చాకు తీసుకొని చాకు మీద పెడదాం అనుకున్నాను. చాకు గుచ్చుతుంటే చాకు గుచ్చుకోవడం అవ్వట్లేదు, కానీ నేను గుచ్చుకోవడం అవ్వట్లేదని ఆలోచించిన తర్వాత ఏం చేయాలా అనుకుంటే చాకు పైన పెడితే సరిపోద్ది కదా, పడదు కదా అనుకున్నాను. అంటే ముందేమో పడిపోద్దాము అనుకున్నాను, తర్వాత పడకుండా ఉండాలి కదా అనుకున్నాను. సర్లే అయితే నేను చాకు మీద పెడితే బాగా ప్లాన్ వర్కౌట్ అయింది. ప్లాన్ వర్కౌట్ అయితే అలాగే చాకు మీద పెట్టి అన్నీ వరుసగా ఒకటి పెట్టాను. ఆ చిన్న చాకు అయిపోయింది. అదేమో ప్లాస్టిక్ కరిగిపోద్దాము భయంతో మళ్ళీ ఇంకో చాకు తీసుకొని అప్పుడు చెక్క చాకు మీద పెట్టాను. అది పెట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి గ్యాస్ స్టవ్ పైన అది మంటలోన కాల్చుతుంటే ఇది ఒక రకమైన జబ్ మంటలు అన్నీ వచ్చేస్తున్నాయి. అయినా భయంతో ఏదో ఒక రకమైన ఏంటి ఇలా కాలుతుంది అనుకున్నాను. మంట పెద్దది అయిపోతుంది. అప్పుడు చిన్న మంటలు కూడా ఎట్టాను, చాలా స్లోలో ఎట్టి చూశాను ఫ్రెండ్స్. అయితే ఇంకా బాగా కాలుతుంది కానీ అటు ఇటు తిప్పితే పడిపోతాయో మన భయంతో లోన ఒక భయం ఉంది. ఆ భయాన్ని అలాగే మెయింటెనెన్స్ చేస్తా. అయినా కానీ నేను కాల్చి చూస్తే అంటుకుపోయిన తర్వాత భలే బాలని అనుకున్నాను. కాతే బాగా మాడిపోయి కొత్త, ఎందుకంటే మంట హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చేసాను కదా గబగబా అని. తర్వాత తీసి ఒక్కొక్కటి చూశాను, లోన బాగా ఉంది, పైన మాత్రం అలా కాలింది. అయితే అన్నీ పక్కకి తీసి పక్కన పెట్టి టేస్ట్ మాత్రం చూద్దామని, మరి కంగారు ఆగదు కదా, మనం ఎప్పుడు స్పీడ్ కంగారుగా తినేయాలనే ఆలోచనలో ఉంటాం కాబట్టి మనం అందులో ప్లేట్లోకి తీసుకున్నాం చక్కగా. ఆ ప్లేట్ చాలా బాగుంది. ఆ ప్లేట్లోకి అన్నీ తీసుకొని ఒకటి ఓపెన్ చేసి టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే అమోహం, కానీ కొంచెం చేదొచ్చింది. అమోహంగానే ఉంది, చేదొచ్చింది. ఎందుకంటే మాడిపోయినాయి కదా అప్పటికి. ఇది మాడకుండా ఉంటే చాలా అద్భుతంగా ఉంది. అంటే చిన్న మంటలో పెట్టుకొని స్లోగా కాల్చుకుంటే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చాలా రుచికరంగా ఉంది ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.